సో లాస్ట్ క్లాసెస్ మనం అన్నీ కూడా డిస్కషన్ చేసుకున్నాము. అకౌంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ రూల్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు, టైప్స్ ఆఫ్ మనకి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అకౌంటింగ్ సైకిల్ కావచ్చు, డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఓవర్సటైల్ కేసుకి ఫంక్షన్ కేసు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది కూడా ఇప్పటి వరకు మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో నిన్నటి క్లాస్లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి ఆ 4 ప్రాబ్లమ్స్ చేశారు కదా, దాంట్లో ఎవరికైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా, అర్థం కాని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా చెప్పచ్చు. సార్, లోన్స్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ అని ఉంది కదా సార్, అది ఎందులో ఏ కీ వస్తుంది సార్? దానికి F6 తీసుకోవాలి. సో మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి పర్సన్స్ దగ్గర నుంచి అయినా కావచ్చు, బ్యాంక్స్ దగ్గర నుంచి అయినా కావచ్చు, ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి అయినా కావచ్చు, కంపెనీస్ దగ్గర నుంచి అయినా కావచ్చు, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి అయినా కావచ్చు, ఓకే, ఏజెన్సీస్ వద్ద నుంచి అయినా కావచ్చు. మనం అప్పుగా తీసుకుంటున్నాము అంటే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు అంటే మన బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. తర్వాత వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, ఈరోజు ఏవైతే కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉన్నాయో అవి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎక్కడైనా డౌట్స్ సార్? అసెట్ సార్, చెప్పండి. అసెట్ ఫర్నిచర్ అని వస్తుంది సార్. సో జస్ట్ ఫర్నిచర్ అని వచ్చింది, పక్కన ఏమి లేదు, క్యాష్కే ఊహించుకోవాలి. ఒక అసెట్ను క్యాష్కు పర్చేజ్ చేస్తున్నట్టుగా ఊహించుకోవాలి, అంటే F5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సార్, డ్రాయింగ్స్ అన్నప్పుడు F5 వస్తుంది కదా సార్, కరెక్టేనా సార్? అవును, F5 అని వస్తుంది. అవును. సో ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే F6 క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే F5 పేమెంట్. వాటికి సంబంధించి ఇప్పుడు చెప్తాను క్లాస్ అయిపోయాక. ఓకే, ఏంటండి సార్? నేమ్ వచ్చి క్యాపిటల్ వస్తుంది సార్. నేమ్ వచ్చి క్యాపిటల్ వస్తుంది. మీకు నిన్ననే చెప్పాను, మీ ప్రతి దానికి ఆన్సర్ ఫర్దర్ క్లాసెస్లో ఉంటాయని. మీరు అక్కడే స్టక్ అయిపోయారు, దాన్నే పదే అడుగుతున్నారు. ఓకే, ఫర్దర్ క్లాసెస్లో ప్రతి దానికి మీనింగ్ వస్తుందని కూడా చెప్పాను, మళ్ళీ అది అడుగుతున్నారు. ఓకే, ఇంకా సార్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని ఉంది కదా సార్, ఇప్పుడు చెప్తాను అది. ఓకే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో చెప్తాను, కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అని చెప్తాను. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇప్పుడు ఒక మాక్ టెస్ట్ లా కండక్ట్ చేస్తాను. సో నేను పర్టికులర్స్ ఇస్తాను, మీరు గ్రూప్స్ ఓచర్ టైప్ కీస్ చెప్పాలి. అది అయిపోయిన తర్వాత క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, సో లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గివెన్ టు రాజు, ప్రియా, HDFC బ్యాంక్, సంథింగ్ వాటన్నిటికీ ఒక డయాగ్రామ్ వేసి మీకు చెప్తాను. మీకు ఏవే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా. ఓకే, క్లియర్? ఓకే సార్. ఎక్సెల్ షీట్ కనబడుతుంది, కన్ఫర్మ్ చేయండి. ఎక్సెల్ షీట్ కనబడుతుందా? నో సార్, కనిపిస్తలేదు సార్. కనిపించట్లేదు. నాకు కనపడలేదు. నో సార్. రైట్, నౌ ఇట్ ఈస్ ఓకే. లేదు సార్, ఇప్పుడు ఓకే సార్. లేదు సార్. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. ఓకే, చూడండి, మాక్ టెస్ట్ అనమాట ఇది. ఇప్పటి వరకు మీరు ఏవైతే 3 క్లాసెస్ విన్నారో, ఎంతవరకు విన్నారు, కరెక్ట్గా ఎంతవరకు మీ గ్రూప్స్ కానీ ఓచర్ టైప్ కీస్ కానీ ఎలా ఐడెంటిఫై చేశారనేది మనం వీడియో తెలుసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, క్యాపిటల్ అన్నాం. క్యాపిటల్ అంటే ఓనరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ దగ్గర డబ్బులు ఉండాలి. సో బిజినెస్ దగ్గర డబ్బులు ఉండాలి అంటే బిజినెస్ డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఓనరే ఇవ్వాలి. సో ఓనర్ పేరు లోకేష్, లేదంటే ప్రియా, లేదంటే రమేష్, సంథింగ్. వాళ్ళ నేమ్స్ రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది. యాజ్ ఎ అకౌంట్స్ రూల్ పరంగా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది.
ఓనర్ పేరు అనేది రాయకూడదు. ఓకే, సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి సో అది బిజినెస్కి ఇన్కమ్ అవుతుందా ఎక్స్పెన్స్ అవుతుందా అండి? అండ్ గ్రూప్ ఏమవుతుంది క్యాపిటల్కి? క్యాపిటల్ గ్రూప్ సార్. గ్రూప్ ఏమవుతుంది? క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ F8 బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమ్ అండి? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F8 F8 F6 సార్. F6 సార్. F6 సార్. F6 ఎంతమంది, F5 ఎంతమంది, F8 ఎంతమంది? F6 F6 సార్. కన్ఫర్మ్ F6 సార్. కన్ఫర్మ్ సార్. అవును. బిజినెస్ కి ఇన్కమ్ వస్తుందంటే బిజినెస్ కి అది F6 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ అనేది మంత్లీ జరుగుతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్, రెంట్, శాలరీస్, ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. పోస్టేజ్ అన్నాం. ఇది గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. ఫంక్షన్ కి ఏం తీసుకోండి? F5 5 వెరీ గుడ్. F5 మెషినరీ. ఓకే, మెషినరీ అసెట్ పక్కన ఏం లేదు అంటే ఏమైనా ఊహించుకోవాలి మీరు? క్యాష్ పర్చేజ్ చేసి. సో మెషినరీ అంటే మనకి ఏమొస్తుంది గ్రూప్ అండి? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్. F5 ఏవైనా అసెట్స్ వచ్చినప్పుడు వాటి పక్కన ఏమి లేవు అంటే మీరు క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా డిఫాల్ట్గా ఊహించుకోండి, అంతే. తర్వాత పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి? పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ F9 తీసుకో. F9 సార్. ఏమొస్తుంది? F9. తర్వాత ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ 1 lakh ఇచ్చాడు అనుకో. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఒక 50,000 తీసుకున్నాడు, దాన్ని డ్రాయింగ్స్ అంటాం. క్యాపిటల్ డ్రాయింగ్ క్యాపిటల్ అకౌంట్. ఓన్లీ Capital, sir. మాత్రమే ఉంటాయి, వేరే వాళ్ళకు ఉండవు. ఓకేనా? వెరీ గుడ్. క్యాపిటల్ F5 F5 తీసుకోవాలి. నెక్స్ట్ రెంట్ ఏం తీసుకోవాలి? రియల్ అకౌంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Direct ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రియల్ అని అంటున్నారు, చాలా రాంగ్ అది. ఓకేనా? అసలు తప్పు, అలా మాట్లాడదు. F5 సార్. F5 ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ సార్. ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంటే తీసుకోవాలి. ఫంక్షన్ కి F5 సార్. F5 ఫర్నిచర్ ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్స్. F5 బిల్డింగ్ ఫిక్స్డ్ అసెట్ ఫిక్స్డ్ అసెట్ బిల్డింగ్. ఫిక్స్డ్ అసెట్స్. F5 F5 డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. F6 F6 ఎందుకంటే బిజినెస్ ఇన్కమ్ కదా, బిజినెస్ ఇన్కమ్ కాబట్టి అలా అవుతుంది. ఫ్యాక్టరీ రెంట్ డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి F5 సాలరీస్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ సార్. F5 వెరీ గుడ్. టెలిఫిక్స్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. F5 సార్. డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. F5 క్యారేజ్ అవుట్వర్డ్స్. డైరెక్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సార్ దాని కిందకి ఏమొస్తాయి సార్? క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇన్వర్డ్స్ అంటే ఏం లేదండి, మన దగ్గర బిజినెస్ నుంచి సరుకు బయటకు వెళ్ళటం. ఓకే. ఫంక్షన్ కి
F5. Interest received. ఏం తీసుకోవాలి? Direct Interest. income. Direct. Direct income. Indirect income. F6. Incentives ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. Indirect. Expense. ఓకే, ఎంప్లాయీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చారనుకోండి, అది మన బిజినెస్ కి ఎక్స్పెన్సే కదా. అవును సార్. నెక్స్ట్ గోడౌన్ రెంట్. డైరెక్ట్ ఎక్స్ Direct Direct. ఫంక్షన్ కి F5. F5. Sales Next. return, sales account. Sales up. F7. Sales up. F7. ఫంక్షన్ కి F8. F7. F7 sir. నెక్స్ట్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ Indirect tax. ఫ్యాక్టరీలో అయితే డైరెక్ట్, ఆఫీస్ లో అయితే Direct. ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ F5 సార్. F5. పర్చేజ్ అకౌంట్. Purchase up. F7 sir. సెవెన్. Depreciation. F7. Depreciation వచ్చేసి F. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ Direct. ఇండైరెక్ట్ Income. చేసిన ఎఫ్ సార్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ Indirect. Yes. ఇండైరెక్ట్ F7 వస్తుంది సార్. జనరల్. మిస్లెన్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ Direct expenses, sir. ఫంక్షన్ కి ఏమొస్తుంది? F5 సార్. F5. నెక్స్ట్ బ్యాడ్ డెప్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి F5. సాలరీ అడ్వాన్స్. Current assets. కరెంట్ అసెట్స్ కి Salary advance. Current assets. పవర్ అండ్ ఫ్యూయల్. డైరెక్ట్ డైరెక్ట్ Expense. Direct tax. Direct expenses. డైరెక్ట్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5. F5. సార్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. Current assets. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? Prepaid expenses. Current assets. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. F5 సార్. Sales. సేల్స్. Sales వచ్చేసి sales accounts. F8. F8. స్టేషనరీ. Stationery. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ Indirect tax. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంట్రెస్ట్ రిసీవ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ Interest account. డైరెక్ట్ ఇన్కమ్. Indirect Income, income. sir. ఇన్కమ్ ఇన్కమ్. F6. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్. Direct income. డైరెక్ట్ ఇన్కమ్. Direct is డైరెక్ట్ ఇన్కమ్ 6 F5. F6. లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్. Loans and Loans and liabilities. లోన్స్ Loans are లోన్స్ లోన్స్ అడ్వాన్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. టేకెన్ కాదు, గివెన్ మనం ఇస్తున్నాం. loans and బిల్స్ రిసీవబుల్స్. కరెంట్ అసెట్స్ Current assets. F6. F6 ఫంక్షన్కి F5. మనకు Current assets. మనము యోజన డబ్బులు పే చేయాల్సిన వాటిని ఎక్కడ సోర్ చేస్తాయంటే 7లో సోర్ చేస్తాయి. అవి ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఎఫెక్టివ్ చూపించదు. Okay. నెక్స్ట్ Bank. 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 F4
F4. F4. ఇవండి మార్క్ టెస్ట్ అంటే ఇప్పటి వరకు మీరు 3 క్లాసెస్ ఏవైతే ఉన్నారో సో ఇలా ట్రాన్సాక్షన్ మీరు చూస్తానే ఇది గ్రూప్ ఇది అవుతుంది, దీనికి వచ్చేటప్పటికి ఇది అవుతుంది అని ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారో ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ అనేది ఈజీగా పోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూస్తానే సార్ ఇది గ్రూప్ అవుతుంది, ఇది ఈ ఫంక్షన్కి వస్తుంది అంటే ఆడికే సగం సిలబస్ వచ్చినట్టు, అక్కడికే సగం ఒక క్లారిటీ వచ్చినట్టు సబ్జెక్ట్ మీద. మీకు ఈ పట్టు దొరికింది అంటే సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. ఓకేనా? క్లియర్, డన్, వెరీ గుడ్, బాగా చెప్పారు. నెక్స్ట్ ఓకే, కన్ఫ్యూజన్ ఎంట్రీస్ కనబడుతున్నాయా ఇక్కడ? క్యాపిటల్, ఇంట్రెస్ట్ అనే క్యాపిటల్ కనబడుతున్నాయి కదా? కొంచెం జూమ్ చేయండి సార్. యా, ఓకే, క్లియర్. ఓకే సార్. ఓకే. యా, చూడండి, క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి పేడ్ టు అవర్ బ్యాంక్. ఓకే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానండి, నేనే ఓనర్ని, నా పేరు లోకేష్. సో నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. బిజినెస్లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయ్, బిజినెస్లో ఓనర్ కూడా శాలరీస్ తీసుకోవాలి. బట్ ఓనర్ పేరుకు ఓనర్కి శాలరీస్ అనేది లేకుండా రెమ్యునరేషన్ అని పేరు పెడతారు. ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారు, ఆ సినిమాకు డైరెక్టర్కి, హీరోకి, హీరోయిన్కి శాలరీస్ ఇవ్వరు, రెమ్యునరేషన్ ఇస్తారు. బట్ ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తారు. అలా కొన్ని బిజినెస్లో యూనిక్ నేమ్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను లోకేషే కావచ్చు, లోకేష్ ఇచ్చినాడు అని రాయకూడదు అమౌంట్ బిజినెస్లో, ఓనర్ కదా, పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకోవాలి. అదే వేరే పర్సన్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతని పేరు రాసుకోవాలి కంపల్సరీగా. ఓకే, అవి ఫర్దర్ అర్థమవుతాయి మీకు. ఓకే, డన్. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ దగ్గర డబ్బు లేదు, నేను లోకేష్ని, నేనే నా బిజినెస్కి 1 lakh డబ్బులు ఇస్తున్నాను. 1 lakh డబ్బులు ఇచ్చాను నా బిజినెస్కి స్టార్ట్ చేయడానికి. సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే దాన్ని క్యాపిటల్ అంటారు. అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి? ఇన్కమ్ అంటే ఏకే తీసుకోండి. ఇన్కమ్ ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇప్పుడు ఓనరే బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చారు, బాగుంది. బిజినెస్ ఆ అమౌంట్ని ఒక 3 years or 4 years ఉపయోగించుకొని అదే 1 lakh ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దానికి ఏం పే చేయాలి? ఎలా ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఏ దాని మీద? క్యాపిటల్ మీద. సో క్యాపిటల్ మీద పే చేస్తున్నాం కాబట్టి దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. ఈ 1 lakh కాస్త 2 lakhs అయింది, 1 lakh కాస్త 2 yearsకి 2 lakhs అయింది అనుకోండి. 1 lakh అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ పడింది అంటే అది బిజినెస్కి ఎక్స్పెన్స్ అయిన కమా అండి? ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమా ఎక్స్పెన్సా? ఇప్పుడు నువ్వు డబ్బులు 1 lakh తీసుకొని వాళ్ళకి 2 lakhs ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? F5 తీసుకోవాలి. 1 lakh తీసుకుని 2 lakhs ఇస్తున్నావు అంటే అది నీకు ఎక్స్పెన్సే కదండి, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఇన్కమ్ ఎందుకు అవుతుంది? నువ్వు తీసుకునేమో అప్పుడు 1 lakh, బట్ నువ్వు పే చేసేది 2 lakhs అంటే ఇంట్రెస్ట్తో కలిపి కడుతున్నావు అంటే అది నీ బిజినెస్కి ఎక్స్పెన్స్ అంటే F5. దాన్ని ఇంట్రెస్ట్ అని క్యాపిటల్గా రాసుకుంటాం, అదంతా ఒకటే ఓటే, 2 ఉండవు దాంట్లో. ఇంట్రెస్ట్ క్యాపిటల్ అనేది సపరేట్ కాదు, అంతా ఒకటే ఓటే, ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ అనేది. ఓకే, క్లియర్, అర్థమైందా ఈ రెండు? యా, ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు, అందుకోసమే చార్ట్ వేసి చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు ఓనరే బిజినెస్కి 1 lakh ఇచ్చామని చెప్పాం ఇంతకుముందు ట్రాన్సాక్షన్లో, బాగుంది. ఓనర్కి ఇమీడియట్గా పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ అవసరమైంది. ఆ 1 lakh కాస్త ఒక 50,000 తీసుకున్నాడు పర్సనల్ యూజ్ కోసం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే యాజ్ ఏ అకౌంట్స్ రూల్ పరంగా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటాడు. ఓకే, ఓనర్ బిజినెస్ నుంచి 50,000 డబ్బులు తీసుకున్నాడు, తీసుకున్నంత వరకు అది ఎక్స్పెన్సా ఇన్కమా చెప్పండి? ఎక్స్పెన్సే కదా.
Expense. సో ఏకి తీసుకోవాలి F5 sir. F5 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి 50,000 డబ్బులు తీసుకున్నాడు, బాగుంది. తీసుకొని 2 years లేదా 3 years ఉపయోగించుకున్నాడు ఆ 50,000 అమౌంట్ని. ఆ 3 years 4 years ఉపయోగించుకొని అదే అమౌంట్ బిజినెస్కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? లేదు సార్. సార్ దాన్నే ఇంట్రెస్ట్ పెంచాలి, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఇప్పుడు 50,000 తీసుకున్నాడు, ₹1,00,000 పే చేశాడు, అంటే 50,000 ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా పడింది. అంటే అది బిజినెస్ 50,000 ఇన్కమా ఎక్స్పెన్స్? ఎక్స్పెన్సెస్ సార్. ఇన్కమ్ సార్. ఇన్కమ్. ఎక్స్పెన్సెస్. ఇన్కమ్. నేను చెప్పే లాస్ట్ బాగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అకౌంట్స్ అంత సబ్జెక్టు ప్రపంచంలో ఈజీ సబ్జెక్ట్ ఏదీ లేదు, అర్థం చేసుకోవాలంతే. ఇప్పుడు బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోతుంది కాబట్టి మీరు ఎక్స్పెన్స్ అన్నారు, బాగుంది. ఓనర్ 50,000 తీసుకొని మీ బిజినెస్ ₹1,00,000 ఇస్తా అంటే అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ ఇన్కమ్ కదా, Income. F6. ఇన్కమ్ అవుతుంది. సో ఆ డ్రాయింగ్స్ 50,000 తీసుకున్నందుకు గాను ఇంట్రెస్ట్ తో కలిపి ₹1,00,000 అయింది, అది ఇన్కమ్ కదా, ఎక్స్పెన్స్ ఎందుకు అవుతుంది? F6 తీసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, డన్. నెక్స్ట్, ఓకేనా? ఈ రెండు అర్థమైందా? డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఓకే. క్లియర్. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్. మన బిజినెస్ కాకుండా మార్కెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బిజినెస్లు ఉంటాయండి. సో వారి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసాం ఒక 50,000, ఊరికనే చేస్తామా 50,000? ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ కదా, ఎక్స్పెన్సెస్. అది ఇంకా ఎక్స్పెన్సెస్. తెలీదు. ఫస్ట్ మనం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసాం, అంతవరకు అదేంటి ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఎందుకు చేసావు? ఊరికనే చేస్తావా? నెల నెల ఇంట్రెస్ట్ కోసం చేస్తావు. ఏదాని మీద? ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్మెంట్ మీద. అనే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ 50,000 కాస్త 80,000 అయింది, అంటే 30,000 ఇంట్రెస్ట్ వచ్చింది. అది నీ బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? Income sir. ఇన్కమ్ సార్. F6. అంటే ఇన్కమ్ సార్. బిజినెస్. F6. తీసుకోవాలి. ఇన్కమ్ అంటే F6 తీసుకోవాలి. F6. నెక్స్ట్, ఇప్పుడు నేను కడపలో ఒక బ్రాంచ్ పెట్టున్నాను, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ పెట్టాలా. సో నా దగ్గర డబ్బులు లేదు, నా బిజినెస్ దగ్గర డబ్బులు లేదు. నేనేం చేస్తాను? మార్కెట్లో లోన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. LIC ఉండొచ్చు, SBI ఉండొచ్చు, HDFC బ్యాంక్ ఉండొచ్చు, లేదంటే మార్కెట్లో స్టేట్లు ఉండొచ్చు, రకరకాల వడ్డీలకు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను లోన్ తెచ్చుకుంటాను. సో 1 lakh కానీ 2 lakhs కానీ తెచ్చుకున్నా, వాళ్ళు ఇస్తున్నారు మన బిజినెస్కి, అంటే అది మన బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. Income sir. తీసుకోవాలి. F6. F6 తీసుకోవాలి. ఓకే, F6 తీసుకోవాలి. డన్. నెక్స్ట్, ఇప్పుడు నువ్వు లోన్ తీసుకున్న తర్వాత నెల నెల ఏం చేయాలి? ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ అంటారు. నెల నెల ఇంట్రెస్ట్ పే చేయాలి మీరు, కాబట్టి దాని ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్తాం. సో అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. నువ్వు 2 lakhs తీసుకున్నావు, నెల నెల దాని మీద ఇంట్రెస్ట్ కడుతున్నావు, అది నీ బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense sir. ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఎక్కడ తీసుకోవాలి? F5 sir. F5 తీసుకోవాలి. ఓకే, గుడ్. తర్వాత మన బిజినెస్ మార్కెట్లో ఉండే పర్సన్స్ కావచ్చు, బ్యాంకుల్లో కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఎవరికైనా మన బిజినెస్ లోన్ ఇవ్వచ్చు. సో ఆ ఇచ్చేంత వరకు అది మన బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? Expense. F5 sir. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 sir. F5 తీసుకోవాలి. మనం లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు నెల నెల ఏం కట్టాలి? ఇంట్రెస్ట్. Interest. వాళ్ళు ఇచ్చే అమౌంట్ బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? Income sir. ఇన్కమ్ ఏకి తీసుకోవాలి? F6 sir. తీసుకోవాలి. క్లియర్? ఈ 10 ట్రాన్సాక్షన్లు అర్థమైనాయా? ఎస్ సార్. ఎనీ డౌట్స్? ఎస్ సార్. నోట్. క్లియర్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, గుడ్. సో ఏవైతే కన్ఫ్యూజన్గా ఉంటాయో అవన్నీ కూడా ఈ బేసిక్ 4 క్లాసెస్లో మనం క్లియర్ కట్గా తెలిసేసుకున్నాం. రియల్ టైంలో కూడా మీరు వర్క్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ వింటానే మీ చెవులో ఇది డెబిట్, ఇది క్రెడిట్, ఈ ఓచర్ ఇది అవుతుంది, ఏ ఫంక్షన్ ఇది అవుతుంది చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడే మనకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. మీ లైఫ్లో ఇప్పుడే కాదు, మీ లైఫ్లో ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా,
ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మీద వన్స్ ఒకసారి కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఒక 40 డేస్ లేదా 50 డేస్ లేదా 60 డేస్ మీ పూర్తి కాన్సన్ట్రేషన్ ఆ సబ్జెక్ట్ మీద పెట్టండి. మీ లైఫ్లో ఎన్నైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎన్ని అబ్స్టేకల్స్ రావచ్చు, రకరకాల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎన్ని రావచ్చు. వన్స్ ఒకసారి కోర్సులో జాయిన్ అయ్యారంటే మీ టయాన్ని కంపల్సరీగా ఆ కోర్స్ మీద డిపెండెన్స్ పెట్టండి. ఒక 40 డేస్ మీ కాదనుకుంటే ఒక సబ్జెక్ట్ మీ మైండ్లోకి వచ్చేస్తుంది. ఆ సబ్జెక్ట్ వల్ల నీ లైఫ్ లాంగ్ కెరీర్ అనేది సెట్ అవుతుంది. ఆ కెరీర్ సెట్ అవ్వాలి అంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ బాగుంటే మన రియల్ టైంలో ఎవరి దగ్గర నటించాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే సబ్జెక్ట్ వాళ్ళు నటిస్తారు. ఎందుకోసం? జాబ్ కాపాడుకోవడం కోసం. వాళ్ళకి తెలియదు కాబట్టి సబ్జెక్టు. అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయకూడదు. ఫేస్ చేయకూడదు అంటే కాన్సన్ట్రేషన్ అంతా సబ్జెక్ట్ మీద పెట్టాలి, టైం కేటాయించుకోవాలి, మంచిగా నేర్చుకోవాలి. లేదు అంటే నటించాల్సి వస్తుంది. రకరకాలుగా తిడతారు, ఎందుకు నీకు అంత అమౌంట్ ఇవ్వాలి, ఏం వర్క్ చేయవు అని రకరకాల బ్యాడ్ నేమ్స్ వస్తాయి. అవన్నీ పడకూడదు అంటే మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఒక రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది మార్కెట్లో సబ్జెక్ట్ పెంచుకుంటే. సబ్జెక్ట్ పెంచుకుంటే వాల్యూ పెరుగుతుంది, మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. నాకులాగా గుర్తు చేసుకోండి. ఓకే డన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీ డౌట్స్ ఈ 2 క్లాసెస్లో? మాకు కానీ తర్వాత ఎంట్రీస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఓకే డన్. కొన్ని ట్రాన్సాక్షన్స్ అడుగుతాను, ఎవరైనా డైరెక్ట్గా చెప్పగలరా? మార్క్ టెస్ట్ లాగానే. ఓకే. తర్వాత మనం బిజినెస్ లో ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయొచ్చు? ఎనీబడి? 3 సార్. ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చెప్పండి? 3 సార్. ఏంటి అవి? క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. వెరీ గుడ్. అలా ఆ క్వశ్చన్ అడుగుతానే చెప్పేసి అలా క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంతే, ఎనఫ్. ఓకే. ట్రాన్సాక్షన్స్ ఏంటి, మళ్ళీ ఏంటి కొత్తగా ఉంది అని ఎవరైతే ఆలోచిస్తాడో వాడు మన క్లాస్లో లేడని అర్థం. ఆ క్వశ్చన్ నోట్ నుంచి వచ్చేటప్పుడే మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారంటే మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారు సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ సైకిల్. ఎనీబడి అకౌంటింగ్ సైకిల్ చెప్పగల ఎవరైనా? సైకిల్, అకౌంటింగ్ సైకిల్ చెప్పండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నాను అనుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు ఇలాగనే చెప్పాలి. నా ఎదురుగా కూర్చున్నారు మీరు, నేను అడుగుతున్నాను అకౌంటింగ్ సైకిల్ చెప్పమని. చెప్పండి ఎనీబడి. ఏంటండి? జర్నల్స్, లెడ్జర్స్, తర్వాత ట్రేడింగ్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్, స్టేట్మెంట్స్, సోర్స్ డాక్యుమెంట్. సో జర్నల్స్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్. ఇది అకౌంటింగ్ సైకిల్ అంటారు. రేపు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఇలా అడిగినప్పుడు మీరు చెప్పలేకపోతే ఏ విధంగా జాబ్ ఇవ్వాలి? ఏ విధంగా మీకు 10-15 వేలు జాబ్ శాలరీ ఇవ్వాలి? అదే మీ కంపెనీలోకి వస్తే ఇలాగే చెప్పే వాళ్ళకి మీరు శాలరీస్ ఇస్తారా? జాబులు ఇస్తారా? మీరు కూడా ఇవ్వరు. సో అలాంటప్పుడు సబ్జెక్ట్ని గ్రిప్లో పెట్టుకోవాలి. నామకే వాస్తు మనం నేర్చుకోకూడదండి. ఒక సబ్జెక్ట్ని గుర్తుకు పెట్టుకోండి. నామకే వాస్తు సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే అది చెల్లదు ఎక్కువ రోజులు కూడా. దాని మీద మనం చాలా కాన్సన్ట్రేషన్ చేసి మనకంటూ ఒక మార్కెట్లో వాల్యూ రావాలి, ఇంట్లో గుర్తింపు రావాలి, మన కట్టిన డబ్బుకి న్యాయం చేయగలగాలి అనే ఫీలింగ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు గెటిన్ అవుతారు కంపల్సరీగా. ఓకే డన్. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? బిల్డింగ్, ఫిక్స్డ్, కరెంట్ అండ్ GCS. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్.
ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటండి? ల్యాండ్, బిల్డింగ్, property. స్టేషనరీ, ఫర్నిచర్. ల్యాండ్, బిల్డింగ్, Stationery, స్టేషనరీ, computer. ఫర్నిచర్. ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ. ఓకే. తర్వాత కరెంట్ అసెట్స్ అంటే క్యాష్, డెప్టర్స్, బ్యాంక్, Cash, బిల్ రిసీట్స్, bank, షేర్స్. shares. ఫిక్స్డ్ అసెట్స్ అంటే గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్. కాపీరైట్స్. వెరీ గుడ్. టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? టూ టైప్స్. Two types, direct expense, indirect expense. టూ టైప్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, Indirect expense. Wages, factory rents, ఇండైరెక్ట్. copper and fuel, fuel, carriage inwards, carriage inward, export and import. టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయి? టూ టైప్స్. Direct income. ఏమేమి ఉన్నాయి? direct and indirect. Direct. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ Received, ఇన్కమ్ అని. Received. వెరీ గుడ్. ఓకే, సో అందరూ కూడా మీ యొక్క ల్యాప్టాప్స్లలో సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకున్నారా? టాలీ ప్రైమ్ చేసుకున్నాం సార్. ఎంతమంది చేసుకున్నారు, ఎంతమంది చేసుకోలేదు? చేసుకున్నాం సార్. చేసుకున్నాం సార్. చేసుకున్నాం సార్. ఆల్మోస్ట్ అందరూ చేసుకున్నారా? సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకున్నారా? చేసుకున్నాం సార్. లేదు సార్. వెరీ మా దగ్గర ప్లేయింగ్ లేదు సార్ ల్యాప్టాప్. మేము ఫ్యూచర్ లో దానికి ఓకే, ఉన్న వాళ్ళు చేసుకోండి, లేని వాళ్ళు కూడా సిస్టమ్స్ ల్యాప్టాప్స్ మీకు అవైలబుల్ దగ్గరలో ఉన్నప్పుడు చేసేసుకోండి, లేట్ చేయకుండా. జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఓకే. వెబ్సైట్లోకి వెళ్ళండి, క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత talysolutions.com talysolutions.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో టోటల్గా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి లేటెస్ట్ వర్షన్ ఏదైతే రిలీజ్ అయి ఉంటుందో దానికి సంబంధించి సాఫ్ట్వేర్ దీంట్లో పెట్టి ఉంటారు. మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ని కంపల్సరీగా ఈ వెబ్సైట్లోకి రావాలి. ఓకే, ఈ వెబ్సైట్లోకి వస్తేనే మీరు ఇన్స్టలేషన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఆ కంపెనీ వాళ్ళు పెట్టిన ట్విస్ట్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసే అంతా ఎడ్యుకేషన్ మోడ్. ఇప్పుడు ఒక కస్టమర్ టాలీ సాఫ్ట్వేర్ తీసుకోవాలి అంటే అతని బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ఎలా పోస్ట్ చేయొచ్చు అని ఒక డెమో చూపిస్తే కానీ కస్టమర్ తీసుకోడు. బట్ ఆ ఎడ్యుకేషన్ మోడ్లో మనం 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం పోస్ట్ చేయగలుగుతాం ఎంట్రీస్ ఎడ్యుకేషన్ మోడ్లో. నెలలో 30 రోజులు ఉంటే నెలలో 30 రోజులు డేట్లు మారవు ఎడ్యుకేషన్ మోడ్లో. కానీ లైసెన్స్ తీసుకుంటే 22,000 పెట్టి అప్పుడు ఆ నెలలో అన్ని డేట్లు మారుతాయి. ఆ టాలీ సొల్యూషన్స్ అనే కంపెనీ ఎంత తెలివిగా వర్క్ అంతా చేసుకోవచ్చు అండి, కానీ డేట్లు మాత్రం మారవు. 99% వితౌట్ లైసెన్స్తో నువ్వు వర్క్ చేయొచ్చు, 1% మాత్రమే లైసెన్స్ కావాలి. అది డేట్లు మారాలి అంటే డేట్లు మారితేనే కంపెనీ ప్రాఫిట్లో ఉందో లాస్లో ఉందో అని తెలుస్తుంది. నువ్వు 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున మాత్రమే ఎంట్రీస్ పోస్ట్ చేస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావు. వాళ్ళు తెలివిగా చూడండి, వర్క్ అంతా ఇచ్చేసాడు, ఓన్లీ డేట్లు మారడానికి మాత్రమే వాళ్ళు ఫీచర్ ఇవ్వలేదు ఎడ్యుకేషన్ మోడ్లో. దానికి మాత్రమే నువ్వు డబ్బులు కట్టాలి 22,000, అప్పుడు లైసెన్స్ ఇస్తారు. ఓకే, ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది talysolutions.com. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. డౌన్లోడ్లోకి సెలెక్ట్ చేస్తూనే ఫస్ట్గా మీ యొక్క కంపెనీలో మీ యొక్క ల్యాప్టాప్లో అసలు ఓఎస్ ఏముందనేది చెక్ చేసుకోవాలి. టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ 2.1 అని డౌన్లోడ్. సపోర్ట్స్ Windows 7 ఆర్ లేటర్ 64-bit OS విత్ 64-bit ప్రాసెసర్. ఒకవేళ మీ సిస్టంలో Windows 7 ఉన్నా దాంట్లో 32-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉండకూడదు, 64 లేటెస్ట్ వర్షన్ ఉండాలా, 4 GB పైన ర్యామ్ ఉండాలా, 64-bit ప్రాసెసర్ ఉండాలా. 32-bit ఉంటే యాక్సెప్ట్ చేయదు ఈ వెబ్సైట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఉన్నా ఈ వెబ్సైట్లోకి వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్. ఇక్కడ డౌన్లోడ్ ఇవ్వండి. చూడండి లెఫ్ట్ సైడ్న సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
42.1 MB ఉంది డేటా. ఓకే, ఇది నేను పాస్ చేస్తున్నాను, ఆల్రెడీ సేవ్ చేస్తున్నాను ఇంతకుముందు. ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ విండోస్ సి కానీ, విండోస్ డి కానీ, విండోస్ ఈ కానీ ఉంటాయి. చాలా వరకు అన్ని సాఫ్ట్వేర్లు విండోస్ సిలోనే ఇన్స్టాలేషన్ చేస్తారు. ఓకే, నేను దీని మీద 2 times ప్రెస్ చేస్తాను. ఎస్ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాన్ఫిగర్ మోర్ యాక్షన్స్, ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఆల్రెడీ నా సిస్టంలో లైసెన్స్ ఇన్స్టాలేషన్ అయింది కాబట్టి ఇక్కడ రిపేర్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద మీరు ప్రెస్ చేస్తారంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయిపోయి డెస్క్టాప్ మీదకి ఈ విధంగా ఐకాన్ వస్తుంది. ఇక్కడ టాలీ ఐకాన్ ఉంది కదా, టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా ఆటోమేటిక్గా టాలీ ఐకాన్ అనేది మీకు డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఓకే, మీరు ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నారు కాబట్టి సో దీని మీద క్లిక్ చేస్తానే మీకు స్టార్టింగ్లో 4 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, నాది లైసెన్స్ వర్షన్ కాబట్టి అది డైరెక్ట్గా కంపెనీలోకి వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది. కానీ మీరు ఎడ్యుకేషన్ మోడ్ చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్లో 4 ఆప్షన్స్ వస్తాయి. స్టార్టింగ్లో 4 ఆప్షన్స్ వస్తాయి. నాది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి డైరెక్ట్గా ఈ విధంగా షో చేస్తుంది. ఓకే, టాలీ మీద క్లిక్ చేస్తేనే డైరెక్ట్గా ఈ ఆప్షన్ వస్తుంది, ఎందుకు నాది లైసెన్స్ వర్షన్. బట్ మీరు ఎడ్యుకేషన్ మోడ్ చేస్తున్నప్పుడు 4 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఎడ్యుకేషన్ మోడ్ అని, తర్వాత యాక్టివ్ లైసెన్స్ అని, రియాక్టివేట్ లైసెన్స్ అని ఆప్షన్ చూపిస్తాయి. ఇంకొకటి నెట్వర్కింగ్ అనేసి. ఎందుకోసం మీది లైసెన్స్ కాదు, డూప్లికేట్ కాబట్టి మీరు ఎడ్యుకేషన్ మోడ్ని సెలెక్ట్ చేయాలి. అది సెలెక్ట్ చేస్తేనే ఈ విధంగా మీకు బాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు కొత్త కంపెనీ క్రియేషన్ చేయాలంటే క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్తే ఇక్కడ కంపెనీ క్రియేషన్ చేస్తారు. ఓకే, ఈ ప్లేస్లో మీరు కంపెనీ క్రియేషన్ అనేది చేస్తారు. ఓకే, ఇలా మనం చేసుకోవడం జరుగుతుంది. ఇది కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్. నేను టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాను. ఓకే, వద్దు అనుకుంటే ఎస్కేప్ ఇచ్చేసి క్వైట్ కొట్టేస్తే మీకు క్వైట్ అయిపోతుంది. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఎవరికైనా? ఆల్మోస్ట్ ఆల్ అందరూ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఉంటారు. జస్ట్ ఊరికే చూపించాను ఎలా అనేసి. ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఏమైనా చేసుకోవాలనుకున్నా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు నేను చూపించడం జరిగింది. ఓకే, సో అది ఈ రోజుతో మనకి బేసిక్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. చెప్పండి అమ్మా. సార్ నా ల్యాప్టాప్ లో ఆల్రెడీ లైసెన్స్ టాలీ ఉంది.